verse 9. 9వ వచనము. Book of Revelation chapter 1 verse 9. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. I, John, your brother and companion in the suffering and kingdom and patient endurance that are ours in Jesus, was on the island of Patmos because of the word of God and the testimony of Jesus. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. Verse 9 begins the body of the letter he is writing to the churches. సంఘములకు యోహాను రాస్తున్న ఈ పత్రికలలో ముఖ్యమైన భాగము ఈ 9వ వచనం నుంచి రాయబడి ఉంది. Verse 4 to 8 was the salutation and verse 9 start the body of the letter. 4 నుంచి 8 వరకు సంఘములకు ఆయన వందనములు చెప్పుతూ 9వ వచనం నుంచి ఆయన సంఘములకు రాయవలసిన విషయము ఇక్కడ నుంచి మొదలు పెడతా ఉన్నాడు. So in verse 9 the John was mentioning about the companionship with the Lord Jesus Christ. ఆయన దేవునితో పాలివాడను అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. He said we have to be companion in the suffering and the kingdom and the patient endurance. యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనములోను పాలివాడను నైనా అని చెప్తా ఉన్నాడు. So he was characterizing the faith in the Lord Jesus Christ as the suffering and the kingdom. అంటే యేసు ప్రభు మీద మనకున్న విశ్వాసము ఎట్లా తెలుస్తుంది అంటే మనము సహనంలో ఆయనతో పాలివారమై ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. So here the John was asking the believers who are reading this book of Revelation to share with him the 4 things. అయితే ఇక్కడ 4 విషయాలు యోహాను యేసులో మనం పాలివారం అవ్వాలని 4 విషయాలు ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. So we need to share the persecution in faith. అయితే మనము విశ్వాస జీవితంలో శ్రమలు అనుభవించాలా. And we have to be believing in the Lord and having faith in the Lord so that we may become the great people in his kingdom's reign. అయితే మనము విశ్వాసముతో శ్రమలు అనుభవిస్తూ సహిస్తూ మనం శ్రమలు పడడానికి ఇష్టపడతా ఉంటే మనము ఆయన రాజ్యంలో పాలువారం అవుతాం. And eager anticipation of the glory of the Lord Jesus Christ during the millennium kingdom. అయితే మనము ఓపికతో పట్టుదలతో ఆసక్తితో మనము ఆయన 1000 ఏళ్ల పరిపాలన కొరకు వేచి ఉండాలి. And he also mentioned that we should have the patient endurance in times of suffering. అయితే మనకు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను సహించే ఓపిక, శ్రమలను సహిస్తూ దేవుని కొరకు ఎదురు చూచే పట్టుదల కలిగిన విశ్వాసులంగా మనం ఉండాలి. So this verse 9, if you read carefully, it all in present tense. ఈ 4వ వచనము మనం చదివితే ఇదంతా ఇప్పుడు జరుగుతున్న వర్తమాన దశలో ఉంది. So regardless of what are the problems you're going to face, the suffering you're going to endure in our life, we have to show the obedience to the Lord Jesus Christ. అయితే మనము ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనము ఎట్లాంటి శ్రమలు పొందినా ఎన్ని కష్టాలు అనుభవించినా మన యేసు ప్రభువుకు విధేయులమై శ్రమను అనుభవించే వాళ్ళంగా ఉండాలి. Successful and consistent obedience is required from the believers. అయితే మనము అంటే ఒకేలాగా అట్లా ఓపికతో ఒకసారి ఎక్కువ తక్కువ కాకుండా మన ఓపికలో మనము విజయవంతులమై ఉండాలి యేసు ప్రభు కొరకు ఎదురు చూచుటలో. And verse 9 also talks about the John where he was there while writing this letter. అయితే 9వ వచనంలో యోహాను ఏ స్థలంలో ఉన్నాడు అన్న విషయం కూడా మనకు తెలుస్తా ఉంది. He said he was on the island of Patmos. పద్మాసు ద్వీపమున పరవాసినైతిని అనుంది. This Patmos is located in the Aegean Sea. ఏజియన్ సముద్రం దగ్గర ఈ పద్మాసు అనే ఈ స్థలం ఉంది. So now we can call that area comes in the Turkey. అయితే ఇప్పుడు మనము గూగుల్ మ్యాప్ లో చూస్తే మనకు టర్కీ దేశంగా మనం దాన్ని చూడొచ్చు. So Patmos was barren island. అయితే పద్మాసు ద్వీపంలో ఏమీ ఉండే కాదు ఆ సమయంలో. Patmos was a rocky island.
అక్కడ అన్ని గచ్చ పొదలు, అన్ని రాళ్ళు అట్లా ఉండేవి. It looks like a crescent in shape. అయితే అది అర్ధచంద్రాకారంలో ఆ భూమి అట్లా సముద్రంలో ఉండేదన్నమాట, So, ఒక ద్వీపం. about 50 miles offshore from the city called Ephesus. ఎఫెసస్ అనే పట్టణానికి 50 మైళ్ళ దూరంలో సముద్రంలో ఈ పట్టణం ఉండేది. So if you make the measurement, it comes on 10 miles long and 6 miles in wide. If you take the aircraft to go from the mainland, it will take 1.5 hour travel time. ఎఫెసస్ పట్టణం నుంచి ఈ పద్మాసు ద్వీపానికి మనము ఏరోప్లేన్ లో ఎయిర్క్రాఫ్ట్ లో వెళ్తే గంటన్నర టైం పట్టొచ్చు. And if anyone takes the ferry, it takes 4 hours. సముద్రయానముగా వెళ్తే 4 గంటల సమయం పడుతుంది. Yeah, because the water is turbulent. అయితే నీళ్లు ఫ్లో సరిగ్గా ఉండదు కాబట్టి, సహకరించవు కాబట్టి సముద్రయానము కొంచెం కష్టంగా కఠినంగా ఉంటది. But now the Patmos island was populated. అయితే ఇప్పుడు పద్మాసు ద్వీపంలో మనుషులు ఉన్నారు. So this island of Patmos, where the John was there while writing this book of Revelation. అయితే ఈ ప్రకటన గ్రంథము రాసేటప్పుడు యోహాను ఆ పద్మాసు ద్వీపం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఆ స్థలంలో ఉన్నాడు. So why he was there? అయితే ఆయన అక్కడ ఎందుకు ఉన్నాడు? He given the reason there, because of the word of God and the testimony of Jesus. 9వ వచనంలో, నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. So Christian church was facing much persecution during his time. ఈ వచనం ద్వారా మనకు ఏమర్థమవుతుందంటే, యోహాను కాలంలో కూడా సంఘంలో అప్పుడు కూడా యేసు ప్రభు వాక్యం నిమిత్తము, దేవుని నిమిత్తము వాళ్ళు చాలా కష్టాలు అనుభవించినారు. Almost all believers were socially, politically and economically suffered. అయితే ఆ సమయంలో ఉన్న విశ్వాసులందరూ కూడా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కూడా చాలా నష్టపోయి శ్రమ పడిన వాళ్ళు. And even some of the believers were killed. అయితే అప్పుడున్న దేవుని కొరకు చాలా మంది హతసాక్షులు అయినట్టు కూడా రాయబడింది. So the word of God says that John was exiled because of the word of God and the testimony of Jesus Christ. ఇక్కడ వాక్యంలో రాయబడినట్టుగా దేవుని వాక్యం నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము యోహానును అక్కడ మనుషులలో ఉండకుండా అట్లా బహిష్కరించి ఆ పద్మాసు ద్వీపానికి పంపించేసిండ్రు. And if you read the history book written by the జోసఫస్ అనే ఒక చరిత్రకారుని పుస్తకం మనం చదివితే, so he said one occasion they attempted to assassinate John. అయితే ఆయన పుస్తకంలో యోహాను గురించి ఆయన ఏం రాస్తాడంటే, ఒక సమయంలో యోహానుని చంపేద్దాము, మరణశిక్ష అట్లా లాంటివి కూడా ఇద్దాము అని ప్రయత్నాలు చేసిండ్రంట. Yeah, if you want to know the book, you must know the details of the author. మనం ఏదైనా పుస్తకం చదివే ముందు ఆ పుస్తకము రాసిన గ్రంథకర్త గురించి మనం తెలుసుకోవాలి. Then only you will understand book very clearly. అప్పుడే మనకు ఆ పుస్తకము చాలా లోతుగా స్పష్టంగా అర్థమవుతుంది. So that is why I want to take some more time to explain about the John. అందుకే నేను కొంచెం సమయము ఇంకా ఈ యోహాను భక్తుని గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. So John was the disciple of the Lord Jesus Christ. మన అందరికీ తెలిసిన రీతిగా యోహాను యేసు ప్రభు శిష్యులలో ఒకడు. So he was one of the original 12 disciples. యేసు ప్రభుకున్న 12 మంది శిష్యులలో ఒకడు. And the John, he wrote the Gospel of John. అయితే యోహాను ఈ ప్రకటన గ్రంథమే కాకుండా యోహాను సువార్త కూడా రాసింది ఈయననే. It is one of the popular gospel we can see. ఉన్న 4 సువార్తలలో యోహాను సువార్త చాలా ప్రాచుర్యము పొందిన సువార్త. అంటే యోహాను సువార్తను చాలా మంది ఇష్టపడతారు, చాలా చదువుతారు. And he also wrote 3 epistles, 1st John, 2nd John and 3rd John. యోహాను సువార్త కాకుండా మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, ఈ 3 పత్రికలను కూడా ఈ యోహాను రాస్తాడు. He really mentions very wonderfully the love of God.
అయితే ఈ యోహాను దేవుని ప్రేమను గురించి చాలా చక్కగా ఆ పత్రికలలో వర్ణిస్తాడు. So he reveals from the letters how much God loves us in all aspects of our life. అయితే ఆ 3 పత్రికలు మనకు చదివితే మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను 3 పత్రికలు మనకు చదివితే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమిస్తాడు, మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో ఏ టైంకి ఎప్పుడు ఎట్లా ప్రేమిస్తాడు అన్నది దేవుని ప్రేమ గురించి ఎక్కువ రాయబడింది. And John was the number one disciples in the internal circle of the Lord Jesus Christ. యేసు ప్రభువుకున్న శిష్యులలో 3 శిష్యులు యేసు ప్రభువుకి చాలా సమీపంగా క్లోజ్ గా ఉండేవాళ్ళు. Yeah, he is more closer to the Lord Jesus Christ than the Peter and James. అయితే ఆ ముగ్గురులో పేతురు, యాకోబు వాళ్ళిద్దరి కంటే కూడా యోహాను యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తాడు. So John was exiled to the Patmos because of the word of God and the testimony of Jesus Christ. ఇక్కడ 9వ వచనంలో చూసినట్టుగా దేవుని వాక్యం నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తము ఈ యోహానును తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలోకి పంపించేసింది. So book of Revelation is our greatest insight which we are going to see about our future. అయితే ఈ ప్రకటన గ్రంథంలో మన భవిష్యత్తు కాలంలో మన పరిస్థితులు ఎట్లుంటాయి అన్నది మనకు బాగా అర్థం చేసే గ్రంథం. And God took this advantage and gave him this revelation. అయితే యోహానుకున్న ఈ లక్షణాలన్నీ చూసి దేవుడు ఈయనైతే ఈ భవిష్యత్తును గురించి లేకపోతే దేవుని మనసులో ఉన్న విషయాలు మనకు చెప్పడానికి సరిపోతాడని దేవుడు ఆయనను ఉపయోగించుకున్నాడు. So because of the suffering what he was going through and because of his strong faith in the Lord, the God has chosen him to write this book of Revelation. ఇప్పుడు యోహానుకు ఎన్ని కష్టాలు వచ్చినాయో మరణం వరకు కూడా దేవునికి నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి ఆయనకు ఈ ప్రకటన గ్రంథం రాసే అర్హత లభించింది. So if you are not ready to share our faith during the normal times, how much more we should be aware how we are going to share the word during the persecution. ఇప్పుడు మన సామాన్య జీవితంలోనే మనము దేవుని గురించి దేవుని ప్రేమను గురించి ప్రకటించలేకపోతే ఇప్పుడు యోహానుకు వచ్చిన అట్లాంటి కష్టాలు లేకపోతే ఆ టైప్ ఆఫ్ కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుని కొరకు సాక్షులుగా నిలబడతామా, దేవుని గురించి యోహాన్ లాగా చెప్పగలుగుతామా, రాయగలుగుతామా? So my prayer that let us make a commitment to the Lord that during all the situations in our life we will stand firm for the word of God and the testimony of the Lord Jesus Christ. మనము ఈ యోహానును చూసి ఇక్కడున్న వాక్యంను చూసి మనము ఈ రోజు ఒక గట్టి నిర్ణయం తీసుకుందాం. ఏమనంటే నేను దేవుని వాక్యం కొరకు దేవుని సాక్ష్యం కొరకు నేను నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా యోహాను ఎట్లా నిలబడ్డాడో అట్లా నిలబడతానని మనం నిర్ణయం తీసుకోవాలా. Verse 10. 10వ వచనం. On the Lord's day I was in the spirit and I heard behind me a loud voice like a trumpet. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. On the Lord's day. ఇక్కడ ప్రభువు దినమందు అని మాటను గమనించండి. So Lord's day is Sunday. ఇక్కడ ప్రభువు దినం అని ఏ దినం గురించి రాస్తున్నాడు అంటే ఆదివారం గురించి రాస్తున్నాడు. First week when the Jesus Christ was resurrected, that day is called the Lord's day. పునరుద్ధాన దినము ఏ రోజైతే యేసు ప్రభు మరణంను గెలిచి లేచినాడో అది ప్రభువు దినంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. Lord's day is not a Sabbath on Saturday, but Lord's day is on Sunday, the resurrection day. ప్రభువు దినం అంటే సబ్బాతు శనివారం కాదు, ఇది పునరుద్ధాన దినము ఆదివారము అని మనము క్లియర్ చేసుకోవాలి. And he said, I was in the spirit. నేను ఆత్మవశుడనైతిని. So the Holy Spirit has empowered him. అయితే ప్రభువు దినమందు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఆయన ఉన్నాడు. So the situation, circumstances are not convenient for him. ఇక్కడ యోహానుకు అక్కడ ఉండడానికి పరిస్థితి బాలేదు, భోజన సౌకర్యాలు అంటే అంత అనానుకూలమైన పరిస్థితులలో యోహాను ఒక్కడ ఆ ద్వీపంలో ఉన్నాడు.
He was on exile, but still he was very much sensitive to the voice of God. అయితే ఈయన మనుషులలో ఉండకుండా ఈయనకు ఒక శిక్ష రూపంలో మనుషులు ఎవరు లేని దగ్గరకు పంపించినా కానీ ఆయన దేవునికి నమ్మకంగా ఉండి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. He did not allow the circumstances to speak to him. అయితే ఆయన పరిస్థితులు ప్రభావము ఆయన మీదికి రానిలేదు. He was very strong in the Lord in spite of all the situation what he went through. అయితే ఆయనకు చుట్టుపక్కల వాతావరణం బాగా లేకున్నా ఆయనకు అనానుకూలంగా ఉన్నా కానీ ఆయన దేవునితో చాలా సమీప సాంబంధ్యం దేవునికి ఇంకా దగ్గర అవుతా వచ్చినాడు. Regardless of circumstances and adversaries, he was in the spirit. ఆయన పరిస్థితులు సరిగా లేకున్నా అన్ని వ్యతిరేకంగా వస్తున్నా ఆయన ఆత్మవశుడనైతిని అంటే ఆత్మలో ఉన్నాడు. So let us learn to be always above the storms in our life. మనకు పరిస్థితులు మనకు తుఫానులు ఎదురైనప్పుడు అవన్నిటిని జయించుకొని వాటి పైకి మనం వెళ్ళే వారంగా ఉండాలి. Verse 10 also says that he heard the voice behind, a loud voice. అయితే ఇక్కడ 10వ వచనంలో చూస్తా ఉన్నాము, చెప్పుట పంపుమని చెప్పుట నా వెనుక వింటిని గొప్ప స్వరము ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూర వంటి గొప్ప స్వరము నాతో చెప్పుట వింటిని. Throughout the revelation we'll hear the word loud voice, loud voice, loud voice. ఇక్కడ ఒక వాక్యాన్ని గమనించండి, గొప్ప స్వరము. ప్రకటన గ్రంథం అంతట్లో కూడా దేవుని స్వరము గొప్ప స్వరం అని మళ్ళీ రాయబడి. So that means the earnestness we can understand how God wants to speak to us. అయితే దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఆయన మనతో మాట్లాడాలని అంటే ఎవరైనా గట్టిగా చెప్తే శ్రద్ధతో చెప్తారు కదా, అట్లా చెప్తా ఉంటాడు దేవుడు. Verse 11. 11వ వచనము, which said, write on a scroll what you see and send it to the 7 churches, to Ephesus, Smyrna, Pergamum, Thyatira, Sardis, Philadelphia and Laodicea. ఇక్కడ 10-11 వచనాలు తెలుగులో కలిసిపోయి ఉన్నాయి. అయితే నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్నా, పర్గము, థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికాయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. The scrolls were made up of parchment forms from the papyrus. అయితే పుస్తకములో రాసి అంటే ఆ సమయంలో గ్రంథపు చుట్టలు ఉంటాయి, అవి తోలుతో అట్లా చేయబడి ఉంటాయి. So the God asking him to write a letter to all the 7 churches. ఇక్కడ 7 సంఘముల పేర్లు రాయబడి ఉన్నాయి. ఈ సంఘముల అన్నిటికీ ఆయన చూచింది ఆ పుస్తకాలలో రాసి ఆ సంఘానికి పంపించమని చెప్తా ఉన్నాడు. So verse 10 says it's the God instruction to John to write a letter to the 7 churches. అయితే ఈ 10వ వచనంలో దేవుడు యోహానుకు ఆ 7 సంఘాలకు రాయమని ఆజ్ఞాపిస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. Verse 12. 12వ వచనం, I turned around to see the voice that was speaking to me, and when I turned, I saw 7 golden lampstands. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని నేను తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. So this is the first biblical symbol we will find in the book of Revelation. ఇక్కడ తెలుగులో 13వ వచనంలో ఉంది దీపస్తంభం అని. ఇది మొట్టమొదటి గుర్తు అన్నమాట. ప్రకటన గ్రంథంలో రాయబడిన చిహ్నాలు, గుర్తులు, సూచన ప్రాయంగా ఏమేమో రాయబడి ఉన్నాయని మనం ధ్యానించినాం కదా, అందులో మొట్టమొదటిది ఇది. Don't worry about the symbols. We will look into the word of God for the interpretation. అయితే ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఏం అంటే భయపడొద్దు, అంటే ఏ అర్థం కాదులే అని అట్లా అనుకోకూడదు. దేవుని వాక్య ఆధారం చేసుకొని వీటి అర్థం ఏంటి, వాటి ద్వారా దేవుడు మనకి ఏం మాట్లాడాలనుకున్నాడో వాక్యంలో నుంచే మనం ఇంకా నేర్చుకుందాం. Stay tuned with the word of God for the interpretation of all the symbols whichever we encounter in the book of Revelation. ప్రకటన గ్రంథంలో ఇట్లాంటి గుర్తులు లేకపోతే సూచన ప్రాయంగా ఏమైతే రాయబడిందో ఆ విషయాలన్నిటినీ కూడా మనం
బైబిల్ గ్రంథంలో నుంచే ఇంకా వేరే దగ్గర నుంచి లేకపోతే అక్కడి నుంచే వాటి అర్థం ఏంటో మనము గమనించి నేర్చుకుందాం. General lampstands are the gold lampstands which were held small oil lamps which was in the church. అయితే ఆ సమయంలో దీపస్తంభాలు బంగారంతో చేయబడి ఉండేవి. అయితే ఆ వాటిల్లో నూనె పోసి దీపాలు ముట్టించేవాళ్ళు. So each lampstands represent the church. అయితే ఇక్కడ ఒక్కొక్క దీపస్తంభము ఒక్కొక్క సంఘాన్ని చూపిస్తా ఉంది. So that will find the interpretation in verse 20. We will look into it later. అయితే అది సంఘము అన్న సంగతి, దీపస్తంభం ఒక సంఘం అన్న సంగతి 20వ వచనంలో ఉంది. మనం 20వ వచనానికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని ధ్యానించుకుందాం. Now we will not interpret, we will only see the explanation, what is the meaning of the lampstand. ఇక్కడ దీపస్తంభము అంటే దాని అర్థం ఏందో ఇక్కడ అంతే ధ్యానిద్దాము, మిగతా తర్వాత చూద్దాం. So usually from the lampstand the lights comes out. ఈ దీపస్తంభం దేని కొరకు ఉంటది? మనకు వెలుగు ఇయ్యడానికి, వెలుతురు కోసం ఉంటది. So the lampstand has to show a light for the people. అయితే ఈ దీపస్తంభం నుంచి వెలుగు వచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వెలుగిస్తారు. And here it says 7 golden lampstands. ఇక్కడ 7 దీపస్తంభములు అని రాయబడింది. 7 సువర్ణ దీపస్తంభములు. So 7 is the completeness and the perfection. 7 సంపూర్ణతకు చూపిస్తా ఉంది. And the 7 lampstands represents all the 7 churches. అయితే ఈ 7 దీపస్తంభములు సంపూర్ణత కాబట్టి అన్ని సంఘాలను కలుపుకొస్తుంది. Okay, so now the John, he was seen the voice speaking to him from the 7 golden lampstands. అయితే ఈ యోహాను అటు తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను అక్కడి నుంచి ఆయనకు స్వరం వస్తా చూస్తా ఉన్నాడు. Verse 13. 13వ వచనము. And among the lampstands was someone like a man, son of man. ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని. Dressed in a robe reaching down to his feet and with the golden sash around his chest. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. So among the lampstand he saw someone like a son of man. అయితే ఈ 7 సువర్ణ దీప స్తంభముల నడుమ ఒక మనుష్య కుమారుని చూచినాను అని చెప్తున్నాడు. So we'll hear son of man in the gospel 81 times. సువార్తలలో మనుష్య కుమారుడు అన్న మాట 81 సార్లు రాయబడి ఉంది. And son of man, the title was given to the Lord Jesus Christ when he was on earth. యేసు ప్రభువు ఈ భూమి మీద మనుష్యునిగా, మానవునిగా ఉన్నప్పుడు ఆయనకు ఇవ్వబడిన పేరు ఇది, మనుష్య కుమారుడు అని. So son of man is Jesus himself. మనుష్య కుమారుడు అంటే ఎవరో కాదు, యేసు ప్రభువే. And even if you read the Daniel chapter 7 verse 13, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, so there we can see the vision of Daniel explaining the deity. So that indicates the son of man, the Lord Jesus. అయితే దానియేలు గ్రంథంలో కూడా ఆయన కలిగిన దర్శనంలో యేసు ప్రభు మనుష్య కుమారుడు, ఆయన దేవత్వము కలిగిన వాడుగా దానియేలు గ్రంథంలో ఆయన చెప్తూ వచ్చినాడు. So the word of God says in verse 13, the son of man dressed in a robe reaching down to his feet. అయితే ఇక్కడ 13వ వచనంలో ఈ మనుష్య కుమారుడు తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఉన్నాడు. And with the golden sash around his chest. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. So it is the garment of the high priest. అయితే ఈ వస్త్రము, ఈ వస్త్రధారణ చూస్తుంటే ప్రధాన యాజకుని వస్త్రములు గుర్తుకొస్తున్నాయి. So it is the complete picture of Christ. ఇది యేసు ప్రభువు ఆయన చేసే పనులు సంపూర్ణత కలిగిస్తా ఉన్నాయి. To understand more this verse, we can go to the Hebrew chapter 2 verse 17. హెబ్రీ 2:17లో చూస్తే, Hebrew chapter 2 verse 17. హెబ్రీలకు రాసిన పత్రిక 2:17. Therefore in all things he had to be made like his brethren, that he might be a merciful and faithful
high priest in things pertaining to God to make propitiation for the sins of the people. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. So verse 12 and 13 saying that the Jesus Christ is among the church. అయితే 12-13 వచనంలో యేసు ప్రభువు సంఘములలో సంచరిస్తున్నాడు అని రాయబడి ఉంది. So whatever the problems you are facing, what is the persecution you are facing in your life, let us remember that Jesus Christ is with us. అయితే మనకు ఎట్లాంటి శ్రమలు వచ్చినా లేకపోతే ఎట్లాంటి యేసు ప్రభు కొరకు సాక్ష్య జీవితంలో హింసలు వచ్చినా యేసు ప్రభు మనతో ఉన్నాడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. So the Son of Man, the Lord Jesus Christ, is among the lampstands. ఇక్కడ మనుష్య కుమారుడు ఆ దీపస్తంభముల మధ్యను ఉన్నాడు. And verse 14. 14వ వచనము, His head and hair were white like wool, as white as snow, and his eyes were like blazing fire. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. So it is not the white color. అంటే ఇక్కడ తెల్లగా అయిపోయిన ఈ వెంట్రుకలను కాదు. We can say it is the glory of God. ఇది దేవుని మహిమను చూపిస్తా ఉంది. It's a glowing white hair. అయితే దేవుని మహిమతో ఆ వెంట్రుకలు అట్లా మెరుస్తా ఉన్నాయి తెల్లగా. So it is the picture of the holiness. అయితే ఈ దేవుని పరిశుద్ధతను ఈ తెల్లని తల వెంట్రుకలు గుర్తు చేస్తా ఉన్నాయి. And eyes were like a blazing fire. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. So the Lord is looking, gazing or penetrating with the church. అయితే ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె సంఘంలో ఉన్న అన్ని పరిస్థితులు చూస్తా ఉన్నాయి. So the word of God in verse 14, we can understand that God is a pure and holy and glorious God. He is looking deep into the churches. అయితే మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, నిష్కలంకము గల దేవుడు. అట్లాంటి దేవుడు సంఘములలో ఆయన అన్ని పరిస్థితులు స్పష్టంగా అగ్ని జ్వాలల వంటి నేత్రాలతో గుచ్చుకుపోతూ అన్ని విషయాలు చూస్తా ఉన్నాడు. And Hebrew chapter 4 verse 13, హెబ్రీ 4:13లో చూస్తే, there is no creature hidden from his sight, but all things are naked and open to the eyes of him. To him we must give an account. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. So that's what says eyes were like a blazing fire looking deep into the churches. అందుకే ఇక్కడ దేవుని ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె ప్రతి పరిస్థితి లోపలికి వెళ్ళిపోయి చూసేవిగా ఉన్నాయి. Verse 15. 15వ వచనము, his feet were like a bronze glowing in a furnace, and his voice was like the sound of rushing waters. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. So his feet like a bronze. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై. Glowing in furnace means in the judgment. కొలిమిలో పుటము వేయబడము అని అంటే తీర్పును గురించి చెప్తా. So Jesus Christ is moving with the judgment. అయితే యేసు ప్రభువు సంఘములలో సంచరిస్తా ఉన్నప్పుడు ఆయన తీర్పు తీరుస్తూ ఒక్కొక్క సంఘానికి తీర్పు తీరుస్తూ వెళ్తా ఉన్నాడు. So he is chastising the authority over the sin. అయితే ఆయనకు పాపాన్ని ఖండించే విషయంలో ఆయనకున్న అధికారాన్ని ఆయన అట్లా సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ అధికారం మనకు బయట తెలుస్తా ఉంది. And voice was like the sound of rushing waters. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. It was the voice of an authority. అంటే ఆ విస్తార జల ప్రవాహం లాగా ఆయన స్వరం వస్తూ ఉంది. అంటే ఆయన ఎంతో అధికారముతో గంభీరంగా ఆయన మాటలున్నాయి. If you see
verse 12 to 15, John describing the Lord Jesus Christ. అయితే 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం అట్లా వెళ్తా ఉంటే యోహాను యేసు ప్రభువుని గురించి వర్ణిస్తా ఉన్నాడు, వర్ణన చూస్తా ఉన్నాం. His white hair indicates his wisdom and the knowledge and divine nature of God. దేవునికి ఉన్న ఆ తెల్లని తల వెంట్రుకలు ఆయన జ్ఞానము, ఆయన పవిత్రత, ఆయన గొప్పతనాన్ని చూపిస్తా ఉన్నాయి. And his blazing eyes symbolize the judgment of the evil. ఆయన అగ్నిజ్వాల వంటి నేత్రాలు ఆయన అంటే పాపాన్ని సహించలేనివిగా చూపిస్తా ఉన్నాయి. And golden shafts around his chest indicating the priesthood, that he will take us to the God's presence and asking for the forgiveness of the sins those who believed in him. అయితే ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండడం ఏంటంటే ఒక ప్రధాన యాజకుడిగా మన పాపముల నిమిత్తము ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టుగా చూస్తాను. So revelation will challenge our mental status of how we are thinking about the Lord Jesus Christ. మనం యేసు ప్రభువుని గురించి ఎట్లాంటి అవగాహన కలిగి ఉన్నాము, మన మనసులో యేసు ప్రభుని ఏ విధంగా చిత్రీకరించుకుంటున్నాము అన్న విషయాన్ని సవాలు చేస్తూ ఈ ప్రకటన గ్రంథం మన ముందర పెట్టబడింది. So how do we picture about the Lord Jesus Christ? ఇప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలా, నేను యేసు ప్రభుని అంటే ఏ విధంగా ఊహించుకుంటున్నా? Re-evaluate and think of Jesus Christ as mentioned in the book of Revelation. ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా యేసు ప్రభుని నేను ఉన్నట్టుగా నా జీవితంలో అట్లా అనుకుంటున్నానా లేదా అన్న విషయం మనం గమనించాలా. Okay, verse 16. 16వ వచనం. In his right hand he held 7 stars, and out of his mouth came sharp double-edged sword. His face was like the sun shining in all its brilliance. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. So verse 16 contains a second biblical symbol and third biblical symbol. అయితే ఈ 16వ వచనంలో రెండవ మూడవ గుర్తులు అంటే సూచన ప్రాయంగా రాయబడిన విషయాలు మనం చూస్తా ఉన్నాం. So 7 stars and 2-edged sword. ఇక్కడ 7 నక్షత్రములు 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము అని 2 విషయాలు చూస్తున్నాం. Again, stay tuned with the word of God to understand the meaning of these symbols. అయితే ఈ 7 నక్షత్రాలు ఏంది, ఈ 2 అంచుల వాడి గల ఖడ్గం ఏంది అన్నది కూడా మనం వాక్యంలో నుంచే తెలుసుకోవాల్సింది. So 7 stars are the messengers of God. అయితే ఈ 7 నక్షత్రాలు దేవుని దూతలు. These are the messengers who take care of the churches. అయితే ఈ సంఘములను వాళ్ళు చూసుకునే వాళ్ళుగా దేవుడు పెట్టి ఉన్నాడు. And Christ hold them responsible for that church. అయితే ఆ సంఘమును గురించిన బాధ్యత దేవుడు వాళ్ళకి అప్పచెప్పినాడు. And moreover, God controls over the church. అంతేకాకుండా వాళ్ళు అట్లా ఉండగా కూడా యేసు ప్రభువు ఆ సంఘములలో ప్రాతినిధ్యం వహించేవాడుగా ఉన్నాడు. So Jesus is the head of the church. అయితే యేసు ప్రభువు సంఘమునకు శిరస్సు. And sharp double-edged sword indicates the word of God. అయితే వాడి గల 2 అంచులు గల ఖడ్గము దేవుని వాక్యం. So powerful and forceful word of God. ఎంతో శక్తి గల వాక్యంగా మనం చూస్తా ఉన్నాం. So the word of God is so sharp as swords. అయితే వాక్యము 2 అంచులు గల వాడి అయిన ఖడ్గంగా ఇక్కడ రాయబడి ఉంది. That we read it in Hebrews chapter 4 verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12లో మనం చూస్తాం. Yeah. And verse 17. ఇప్పుడు 17వ వచనం చదువుదాము. When I saw him, I fell at his feet as though dead. Then he placed his right hand on me and said, "Do not be afraid. I am the first and the last." ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము. So he fell at the feet of the Lord Jesus Christ.
ఇక్కడ మనము యోహాను యేసు ప్రభు పాదాల యొద్ద పడిపోయినట్టుగా చూస్తున్నాం. So it is the common response of the people who see the glory of God. దేవుని ప్రభావము దేవుని మహిమను చూచినప్పుడు ఒక సామాన్యమైన మనుషుడు ఈ విధంగా పడిపోతాడు. So when he saw the glory of God, he fell at his feet. ఆయన దేవుని మహిమను యేసుప్రభుని తన మహిమలో చూచినప్పుడు ఆయన పాదముల యొద్ద పడిపోయినాడు ఈయన. And then the Lord Jesus Christ, he placed right hand on him and he says, I am the first and the last. అయితే యేసుప్రభు తన కుడి చేతిని యోహాను మీద ఉంచి ఆయనను లేపి, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడను అని చెప్తాడు. So he is claiming to be a God and he is God. అంటే ఈ మాటలు వింటుంటే నేను దేవుడను అని దేవుడు చెప్తా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. Verse 18. 18వ వచనంలో, I am the living one, I was dead, and behold, I am alive forever and ever, and I hold the keys of death and Hades. జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. Death and Hades are the synonyms. మరణమన్నా పాతాళమన్నా ఒకటే. And death is a condition. అంటే మరణం అంటే అదొక చచ్చిన స్థితి. Hades is equivalent to Sheol, is mentioned in the Old Testament. అయితే ఈ పాతాళం అంటే సియోల్ అని మాట పాత నిబంధన గ్రంథంలో పాతాళంను గురించి రాయబడి ఉన్నది. So that was the place of the dead. అక్కడ మరణించిన వాళ్ళు ఉండే స్థలం. మరణమేమో స్థితి, పాతాళమేమో మరణించిన వాళ్ళు ఉండే స్థలం. Yeah, here in this verse Jesus Christ says, I hold the keys of death and Hades. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. So Christ is the one who decides who lives, who dies, and who when. అయితే ఇక్కడ ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనం ఎన్ని సంవత్సరాలు బతకాలి, మనం ఎప్పుడు చనిపోవాలి, మనం బతకాలా చనిపోవాలా లేకపోతే ఎప్పుడు చనిపోవాలి, అవన్నీ యేసు ప్రభు ఆధీనంలో ఉన్నాయి. Death is the enemy of the entire creation. దేవుడు సృష్టించిన సృష్టి అంతటికి ఈ మరణము ఒక శత్రువు. No one will escape from death. ఈ మరణం నుంచి ఎవరు తప్పించుకోలేరు. They can only postpone your death for some time. కొన్ని పరిస్థితులు బట్టి మన మరణాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేయగలుగుతారు. On the ventilator, but you cannot stop. వెంటిలేటర్ పెట్టి అది పెట్టి, కానీ మరణాన్ని ఎవరు ఆపలేరు. But for our sake, the Lord Jesus Christ has died first on the cross of Calvary. మన కొరకు, మన పాపముల కొరకు మరణాన్ని జయించుటకు యేసు ప్రభు కల్వరి సిలువలో మరణించినాడు. He laid his life on the cross and also he rose again from the dead. ఆయన తన ప్రాణాన్ని కల్వరి సిలువ పైన మన కొరకు అర్పించినాడు. So Jesus wants us to understand that he got the victory over death. ఇప్పుడు యేసు ప్రభు సిలువ మరణం పునరుద్ధానం ద్వారా ఆయన మనతో నాకు మరణం పైన విజయం ఉంది అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. God has defeated death. మన యేసు ప్రభు మన దేవుడు మరణమును జయించిన దేవుడు. He got the triumphant over the death and grief. అయితే ఆయన మరణము పైన దుఃఖము పైన విజయము సాధించిన దేవుడు. So Jesus is alone can free us from the bondage of sin and death. అయితే పాపము నుంచి మరణం నుంచి వాటి నుంచి మనం తప్పించగలవాడు ఒకడే, ఆయన యేసు ప్రభు. And he can deliver us from the bondage of Satan. అంతేకాకుండా సైతాను బంధకాల నుంచి మనల్ని విడిపించగలవాడు యేసు ప్రభు ఒక్కడే. All we must do is just come to the Lord, repent ourselves and ask the forgiveness from the Lord and accept him as a personal savior. అన్ని యేసు ప్రభు చేసి పెట్టినాడు. మనం కేవలం ఆయన దగ్గరకు వచ్చి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి, ఆయన మరణ పునరుద్ధానం పైన విశ్వాసం ఉంచి పశ్చాత్తాపంతో యేసు ప్రభు దగ్గర వచ్చి మన పాపాలు ఒప్పుకోవడమే. As a believer, we no need to afraid of the death and the Hades. అయితే ఈ మాటల ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, మరణం అంటే పాతాళం అంటే మనం విశ్వాసులము, దేవుని బిడ్డలం కాబట్టి భయపడనక్కర్లేదు. So I hold the keys of death and Hades.
మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో So ఉన్నవి. we are going to have the eternal life, peaceful life with the Lord Jesus Christ. Even if we die, He will resurrect us, and He had the power over death. దేవునికి యేసు ప్రభువుకి మరణం పైన అధికారం ఉంది కాబట్టి మనం చనిపోయినా గానీ మనం తిరిగి లేసి నిత్యత్వము ఆయనతో పాటు ఉంటాం. So let us understand from this verse that we as a believer should not be afraid of death or coronavirus. ఈ వచనంలో నుంచి మనము మరణం కొరకు కరోనా వైరస్ వస్తే చచ్చిపోతామేమో అని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం విశ్వాసులము, దేవుని బిడ్డలం. Verse 19. 19వ వచనం. Write therefore what you have seen, what is now, and what will take place later. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని రాయుము. See, divine instruction from the Lord about the past, present, and future tense. ఇక్కడ భూత వర్తమాన భవిష్యత్ కాలములలో జరిగే వాటిని మనం చూస్తా ఉన్నాం. So Revelation story, Revelation book contains the history of the past and the present situation, what is happening, and the future, what is going to happen, a glorious new heaven and new earth. ప్రకటన గ్రంథంలో మునుపు జరిగిన విషయాలు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు, భవిష్యత్తులో జరగబోవు విషయాలు, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, దేవునితో మనము గడిపే ఆ మహిమకరమైన ఆ జీవితం గురించి రాయబడి ఉంది. Okay, verse 20, sorry. 20వ వచనం. The mystery of the seven stars that you saw in my right hand and of the seven golden lampstands is this. The seven stars are the angels of the seven churches, and the seven lampstands are the seven churches. నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. I already told you, don't go away from the word of God. Stay tuned with the word of God. God's word is giving the interpretation of the symbol. నేను ఇంతకుముందే మీతో చెప్పినాను కదా, ఏవన్నా ఇట్లా సూచనప్రాయంగా రాయబడి గుర్తుల రూపంలో రాయబడి ఉంటే మనం ఏమి చింతించాల్సిన అవసరం లేదు. ఆ వచనం ముందో తర్వాతనో ఇంకెక్కడనో పరిశుద్ధ లేఖనంలోనే దాని అర్థం రాయబడి ఉంటది. So John has given already interpretation. The seven stars are the angels, the messenger, and the seven lampstands are the seven churches. ఇక్కడ యోహాను రాసేసి పెట్టి ఉన్నాడు, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి, 7 నక్షత్రములు 7 సంఘములు, 7 దీపస్తంభములు 7 నక్షత్రములు 7 సంఘముల దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. Churches, lampstands, supposed to give the light in the dark world. దీపస్తంభములు అంటే సంఘములు, అంటే ఈ చీకటి ప్రపంచానికి మన సంఘాలు వెలుగునిచ్చే దీపస్తంభాలుగా ఉండాలి. We need to speak out the light of the word and bring the people to Christ, and the God will add them into the church. మనము ఈ లోకంలో జ్యోతులలాగా వెలిగి మనము ఈ లోకానికి వెలుగై ఉండాలా, వాళ్ళని చీకటిలో నుంచి వెలుగు మార్గంలోకి మనం నడిపించాలా. అప్పుడు దేవుడు యేసు ప్రభు వాళ్ళని సంఘంలో చేరుస్తాడు. The Bible says you are the light of the world. మీరు లోకమునకు జ్యోతులు వెలుగై ఉన్నారు అని వాక్యంలో రాయబడి ఉంది. So you should light always in the darkness. మనము ఎక్కడ చీకటి ఉన్నా గానీ మనం అక్కడ వెళ్ళగానే వెలుతురు రావాలా, అంటే మనం వెలుతురునిచ్చే వాళ్ళంగా ఉండాలి. It is not enough to say that I am the light of the world. You have to show yourself, you have to light yourself in the dark world. నేను ఈ లోకానికి వెలుగును 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 అంటే వెలుతురు రాదండి. మన జీవితంలో మనం దేవుని కొరకు కాలుతూ వెలుతురునియాల. We need to keep your light on. మనం ఎప్పుడు మన వెలుతురుని ఇస్తూ ఉండాలి, వెలుతురునిచ్చే వాళ్ళంగా ఉండాలి. And the Holy Spirit will charge your batteries and keep your lights on always. అయితే మన లైట్లు ఎప్పుడు వెలుతురు ప్రకాశించడానికి మనకు కావలసిన శక్తిని మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొందుకుంటాం. But these days we can see there is no light on in the churches or in our life. అయితే మన వెలుతురు ఇప్పుడు ఎట్లుందంటే సంఘంలలో మన వ్యక్తిగత జీవితంలో కూడా చూస్తే అన్ని గుడి దీపాల్లాగా ఉన్నాం మనం.
Word of God says, "Your word is a lamp to my feet and the light to my path." నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అని కీర్తనలో రాయబడి ఉంది. So John was telling, or the Lord Jesus Christ telling the John to write the churches that they should become the Bible people. అయితే దేవుడు యోహానుకు సంఘములకు మీరు సంఘములు వాక్య ప్రకారంగా జీవించే సంఘాలుగా ఉండండి అని యోహాను చేత రాయిస్తా ఉన్నాడు. And the 7 stars are the angels. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. Angels means messengers. అంటే వర్తమానము ఇచ్చేవాళ్ళు. There are 2 understandings of the angels. దూతలను గురించి 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. So some people will say the angels messengers are the real angels. కొంచెమంది ఏం చెప్తారంటే వర్తమానము తీసుకొచ్చే దేవదూతలు వాళ్ళు నిజమైన దేవదూతలు. Some says the angels represent the pastors and the elders of the church who bring the messages from the Lord. అయితే దేవుని దగ్గర నుంచి వర్తమానము సంఘ కాపరులు తీసుకొని వస్తారు కాబట్టి వాళ్ళను కూడా ఈ సంఘంలో దూతలు అని చెప్పొచ్చు అని అంటారు. But again, no speculations, no our personal opinions towards this word. అయితే ఇక్కడ ఈ సంఘంలకు దూతలు అన్న విషయము మన ఇష్టం వచ్చినట్టు మనం చెప్పుకోవడం కాదు. దేవుని వాక్యం ఎట్లుంది అట్లా తీసుకోవాలా. Look through the word of God and ask the Spirit of God to speak to you. ఈ వాక్యంలో చూస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలా, మనకు అర్థం చేయాలని పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. So it is very much sure that angels cannot lead the church on this earth. ఇప్పుడు మనకు సరిగ్గా ఒక విషయం అర్థమైతది. ఒక దేవదూత వచ్చి సంఘం నడిపించలేదు. Angels never lead us in the church. ఎక్కడైనా దేవదూతలు వచ్చి సంఘం నడిపిస్తారా? So that's why you can understand that these angels are messengers, nothing but the pastors and the elders of the church. అయితే ఇక్కడ నుంచి మనకు ఏం స్పష్టమైతుందంటే సంఘాన్ని నడిపించే వాళ్ళు సంఘ కాపర్లు, సంఘంలో ఉన్న పెద్దలు. So angels are accountable to God and the people in the church. అయితే ఈ సంఘంనకు ఉన్న దూతలు వీళ్ళు దేవుడు వాళ్ళకి బాధ్యతను అప్పగించినాడు. దేవునికి వాళ్ళు లెక్క చెప్పాల్సిన వాళ్ళుగా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రజలను వాళ్ళు సంరక్షించే వాళ్ళుగా ఉండాలి. So from this verse we can understand that the letter was kept under the authority of the angel of that church. అయితే ఏ సంఘానికైతే దేవుడు ఒక బాధ్యత గల సంఘ కాపరిని ఉంచి ఉన్నాడో ఆయన చేతికి ఈ వర్తమానము లేకపోతే రాయబడిన పత్రిక ఇవ్వబడుతుంది. ఆయన ఆధీనంలో ఉంటది. So out of 7 God calls 6 them to repent in the next chapter. ఇప్పుడు 2వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఈ 7 సంఘాలలో 6 సంఘాలను దేవుడు మీరు మారుమనసు పొందాలా, మీరు పశ్చాత్తాపపడాలని చెప్తాడు. So you will hear many things about the angels in the coming chapters. అయితే ఈ సంఘ కాపర్లను గురించి, ఈ సంఘములకు ఉన్న దూతలను గురించి ఇప్పుడు 2వ అధ్యాయంలో మనం ఎక్కువగా చూద్దాం. Today let us understand that Jesus is among the churches. ఈ రోజు మనము గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు సంఘముల మధ్య సంచరిస్తా ఉన్నాడు. And he has given the authority for the angels to take care of the lampstands. అయితే ఆ దీప స్తంభములు అంటే ఆ సంఘములు ఒక్కొక్క సంఘమునకు ఒక్కొక్క కాపరిని దూతలు వలె దేవుడు బాధ్యతను అప్పజెప్పి ఆ సంఘంను అప్పజెప్పి ఈ లోకానికి వెలుగు ఇయ్యడానికి ఉంచినాడు. So let us understand what the Lord Jesus Christ has given the letters to John to write for the churches. అయితే మనము ఏ సంఘం కొరకు ఏమి రాయాలో యోహాను ఏమి రాసినాడో మనం ఇంకా రానున్న దినాల్లో చూస్తాం. We'll be right back tomorrow with the next marvelous Facebook Live of this series beginning with 2nd chapter. మళ్ళీ ఇదే సమయము రేపు సాయంత్రము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయాన్ని మీ మధ్యకి తీసుకొని వస్తాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.